Hi friends, welcome to Gardalish, deep love towards nature and food.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిశనగపప్పు 1 కప్, గోధుమ పిండి 2 కప్స్, బెల్లం 1 కప్, ఉప్పు, పసుపు, ఇలాచీ పౌడర్, నెయ్యి, వాటర్, పాలు. ముందుగా పచ్చిశనగపప్పు 1 కప్ తీసుకుని వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ గోధుమ పిండి, 3 టీ స్పూన్స్ నెయ్యి, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల బొబ్బట్లు మంచి రంగు వస్తాయి. కావాలంటే పసుపు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/4 కప్ పాలు వేసి ఒకసారి మరలా బాగా కలుపుకోవాలి. పాలు వేయడం వల్ల బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు తగినంత వాటర్ వేసి పూరీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఒక సాఫ్ట్ డౌలా కలుపుకొని ఒక 1 అవర్ రెస్ట్ అవనివ్వాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు ఇలా నానిన తర్వాత కుక్కర్లో 1 కప్ పచ్చిశనగపప్పుకి 2 కప్స్ వాటర్ వేసి పప్పు పూర్తిగా కుక్ అయ్యేలా 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. పప్పు ఈ విధంగా 100% కుక్ అవ్వాలి. ఒకవేళ కుక్కర్లో ఇంకా వాటర్ మిగిలితే ఆ ఎక్సెస్ వాటర్ని వడకపెట్టి తీసేసుకోవాలి. ఓన్లీ పప్పు మాత్రమే ఉండాలి. ఇక్కడ నాకు వాటర్ ఏమీ మిగలలేదు. పప్పు ఈ విధంగా మెత్తగా అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్ పప్పుకు 1 కప్ బెల్లం వేసుకోవాలి. తరువాత బెల్లంలోకి చాలా కొద్దిగా జస్ట్ బెల్లం తడపడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరగనివ్వాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం వడకపెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేసుకోవచ్చు. తరువాత కుక్కర్ పెట్టి ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకున్న పచ్చిశనగపప్పు తీసుకుని ఇలా పలుకులు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సర్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత వడకపెట్టుకుని ఉంచుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకుంటూ ఉండాలి. పూర్ణం ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ రెస్ట్ అయిన గోధుమ పిండి తీసుకుని మరొక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. తరువాత చల్లారిన పూర్ణం కూడా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణం ఉండ సైజులో గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బొబ్బట్లు ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా పూర్ణం పెట్టుకుని జాగ్రత్తగా పూర్ణం బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా నెయ్యి తీసుకుని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్కు కొద్దిగా నెయ్యి రాసి నేను చూపించే విధంగా బొబ్బట్లు ఒత్తుకోవాలి. ఈ థిక్నెస్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్లు జాగ్రత్తగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా నెయ్యి రాసుకుంటూ వేపుకోవాలి. అంతే,
ఎంతో మృదువుగా ఉండే గోధుమ పిండి బొబ్బట్లు రెడీ. ఆల్మండ్ కోవా డిలైట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం, మిల్క్ మేడ్, నెయ్యి, పాలు, షుగర్ పౌడర్. ముందుగా 250 గ్రామ్స్ బాదం తీసుకుని గోరువెచ్చని నీటిలో ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకుని వాటి స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. బాదంను రూమ్ టెంపరేచర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాదం అన్నిటికీ స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాదంను లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల బాదంలో ఉండే వాటర్ కంటెంట్ ఇవాపరేట్ అవుతుంది. రోస్ట్ చేసుకున్న బాదం చల్లారిన తర్వాత మిక్సర్లో ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బాగా లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత 200 ml మిల్క్ మేడ్, ముందుగా చేసి ఉంచుకున్న బాదం పౌడర్, 1/4 కప్ షుగర్ పౌడర్ వేసి మంచిగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది పూరీలకు గోధుమ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml పాలు వేసి ఫైన్ పేస్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూ కలుపుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలి. ఈ ఆల్మండ్ కోవా డిలైట్ రెసిపీలో ఇదే మెయిన్ స్టెప్. ఇది ఒక 15 to 20 minutes పడుతుంది కోవా కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా దగ్గర పడడం మొదలైనప్పుడు 1/4 కప్ నెయ్యి తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కడాయికి ఎక్కడ అంటుకోకుండా సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రతి 2 to 3 minutesకి ఒకసారి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇలా బాదం కోవా కూల్ అయ్యే వరకు చేసుకోవాలి. కోవా ప్రాపర్గా కూల్ అయిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ విధంగా కోవా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా కోవా షేప్ చేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఆల్మండ్ కోవా డిలైట్ రెడీ.